హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా సన్నబియ్యం పథకం కింద ఉచిత రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. అలాగే రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా ఈ రేషన్ పంపిణీ అనేది అయితే ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఉచిత రేషన్ పంపిణీ అనేది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? మీరు రేషన్‌ను ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది? అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి రేషన్ అనేది మీకు వస్తుందా? లేదా? అని ఆన్‌లైన్‌లో లిస్టుల్లో పేర్లు చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? వంటి వివరాలన్నిటి గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఒకసారి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ప్రతి నెల కూడా సన్నబియ్యం పథకం కింద ఉచిత రేషన్ పంపిణీ అనేది చేస్తారనమాట. అయితే రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా ఉచిత రేషన్‌ను పంపిణీ చేయబోతున్నారు. అయితే ఎవరెవరికి రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ అనేది వస్తుంది? ఆన్‌లైన్‌లో లిస్ట్‌లో పేరు చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? వంటి వివరాల గురించి ముందుగా మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి ఆన్‌లైన్‌లో లిస్టుల్లో పేర్లు చెక్ చేసుకొని మీకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ వస్తుందా లేదా? దాని గురించి చూద్దాం. సో, ఇది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆహార భద్రతా కార్డ్ అండ్ పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో, ఫస్ట్ మీరు గూగుల్‌లోకి వెళ్ళేసి ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని సెర్చ్ చేయండి. సో, ఫస్ట్ వెబ్సైటే అనమాట. దాని మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయితే అవుతుందనమాట. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. నో ప్రాబ్లమ్. డైరెక్ట్‌గా ఇలా అయితే మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వరుసగా మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి థర్డ్ ఆప్షన్. సో, థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మళ్ళా మనకు వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూషన్ రిపోర్ట్స్, అలాగే రేషన్ కార్డ్ రిపోర్ట్స్, కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో వచ్చేసి కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్‌లో ఫస్ట్‌ది మంత్లీ కీ రిజిస్టర్ అండ్ రిపోర్ట్స్ అనమాట. సో, ఇందులో మళ్ళా మనం ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మంత్ చూస్ చేసుకోవాలి. ఏ మంత్‌కైతే ఆ మంత్‌కి. ఫర్ ఎగ్జాంపుల్‌గా సెప్టెంబర్ మంత్ కాబట్టి. అలాగే ఇయర్. దాని తర్వాత డిస్ట్రిక్ట్. ఫైనల్‌గా ఇక్కడ మండలము, ఇక్కడ రేషన్ షాప్ నంబర్ అది తెలిస్తే పెట్టుకోండి. లేదు అనుకుంటే లేదు. ఓకేనా? ఇలా మీరు సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుందనమాట. సో, అక్కడ లిస్ట్ టైప్ ఒకటి ఓపెన్ అవుతుందనమాట. ఆ లిస్ట్‌లో మీ పేర్లు ఉన్నాయా? లేదా? అని క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. అందులో పేర్లు ఉంటే మీకు ప్రతి నెల కూడా రేషన్ అనేది వస్తూనే ఉంటుంది. అన్ని నెలలకు సంబంధించి కూడా మీరు క్లియర్‌గా అక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇది ఒక స్టెప్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క ఉచిత రేషన్ అనేది సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు ఈ సన్నబియ్యం పథకం కింద ఉచిత రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా రేషన్ పంపిణీ అనేది సేమ్ ఈ డేట్స్‌లలోనే ఉంటాయన్నమాట. ఓకేనా? సో, మీరు రేషన్ అనేది తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణం దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. ఓకేనా? సో, పంపిణీ తేదీలొచ్చేసి సాధారణంగా ప్రతి నెల 1 తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫెయిర్ ఫ్రెష్ షాపులంటే రేషన్ దుకాణాలనమాట. వీటి ద్వారానే మీకు రేషన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి మీరు ఆ రేషన్ దుకాణం దగ్గరికి వెళ్లి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులు అంటే మీకు అనుకూలమైనటువంటి రోజున రేషన్ అనేది తీసుకోవచ్చు వెళ్ళేసి. ఎందుకంటే 1 తారీఖు నుండి నెలాఖరు వరకు రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి అన్ని టైంలో కూడా వాళ్ళు మీకు అవైలబుల్‌లో ఉండాలనమాట. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా. సో, మీకు అనుకూలమైనటువంటి టైంలో వెళ్లి తెచ్చుకునే విధంగా ప్రభుత్వము ఈ డేట్స్ అనేటువంటివి ఫిక్స్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే ఒకే రోజు కాకుండా నెల మొత్తం కూడా రేషన్ షాప్ అందుబాటులో ఉండే విధంగా. ఓకేనా? సో, ఇకపోతే క్వాంటిటీ సంగతి చూద్దాము. ఒక్కొక్కరికి ఎంతెంత రేషన్ అనేది ఇస్తారు ఆ వివరాల గురించి. సో, ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అనేదైతే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ రేషన్ కార్డ్‌లో
ఒక ముగ్గురైతే ఉన్నారనుకోండి. సో, ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 18 కిలోల ఉచిత సన్న బియ్యం అనేది వస్తుందన్నమాట మీకు. మొత్తం కూడా పూర్తిగా ఉచితం. అది కూడా కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి డిసైడ్ అవుతుంది. మొత్తం బియ్యం పరిమాణాన్నయితే నిర్ణయిస్తారు. ఓకేనా? సో, ఈ విధంగా మీరు ప్రతి నెల కూడా రేషన్ అనేది తెచ్చుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాపుకు వెళ్ళేసి. అలాగే మీకు ప్రతి నెల కూడా రేషన్ అనేది వస్తుందా లేదా అని నెలను బట్టి ఆన్‌లైన్‌లో లిస్టులలో పేర్లు చెక్ చేసుకొని కూడా క్లియర్‌గా తెచ్చుకోవచ్చు. ఆ ప్రాసెస్‌లన్నిటి గురించి కూడా నేను మీకు చెప్పాను. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడుగుతూ ఉండండి. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, రేషన్ కార్డ్ లబ్ధిదారులందరూ కూడా తప్పనిసరిగా కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబరు కూడా అతను కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉంటేనే ఇక నుండి మీకు రేషన్ అనేది కంటిన్యూగా ఇస్తారు. లేదు అనుకుంటే ముందు ముందు రోజుల్లో రేషన్ అనేది నిలిపివేస్తారు. దాని తర్వాత కార్డు కూడా మీకు రద్దయిపోయేందుకు అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా కేవైసీ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి మీరు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ అనేది పెండింగ్‌లో ఉందా? లేదంటే కంప్లీట్ అయిపోయిందా? అని ఎలా చెక్ చేసుకోవాలి? ఏంటి? అన్న వివరాల గురించి. ఓకేనా? మీకు కావాలంటే ఒకసారి కమెంట్‌లో అడగండి. నేను ఖచ్చితంగా మరొక వీడియోలో పూర్తి వివరాలతో తెలియచేస్తాను. సో, ఏ ఒక్కరికి పెండింగ్‌లో ఉన్న ఆ పర్సన్‌కి సంబంధించిన రేషన్ అనేది ఆగిపోతుంది. దాని తర్వాత మీ కార్డు కూడా తొలగిపోయేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి. రీసెంట్‌గా కొత్తగా రేషన్ కార్డ్స్ పంపిణీ చేశారు కదా! మనకు స్మార్ట్ రేషన్ కార్డ్స్. ఆ స్మార్ట్ రేషన్ కార్డులు మీకు రావాలన్నా సరే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలని అధికారులు రూల్ అనేది కూడా తీసుకొచ్చారనమాట. కాబట్టి తప్పనిసరిగా కేవైసీ మ్యాండేటరీ మనకు. ఓకేనా? సో, ఇవి ఫైనల్‌గా రేషన్ పంపిణీకి సంబంధించి, అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారం. మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.